అందరికీ నమస్తే అండి. మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 సంతకాలు సేకరించారు కదా. బహుశా ఆ 1,00,00,000 సంతకాల సేకరణ కాస్త దేశవ్యాప్తంగా ఒక 15 కోట్ల 20 కోట్ల సంతకాలు సేకరిస్తే బెటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు చేశారు కదా. సో దాని మీద దేశవ్యాప్తంగా 545 లోక్సభ స్థానాల్లో కూడా ర్యాలీలు చేస్తే బెటర్ వైసీపీ వాళ్ళు. అలాగే గవర్నర్ గారికి సంతకాలు ప్రతులు ఇచ్చి వినతిపత్రం ఇచ్చారు కదా, రాష్ట్రపతి గారికి ఇస్తే బెటర్. అలాగే చంద్రబాబు గారిని అండ్ మంత్రి సత్యకుమార్ గారిని తప్పుపడుతూ విమర్శిస్తూ ఆ మెడికల్ కాలేజీల పీపీపీని వ్యతిరేకిస్తున్నారు కదా. అలాగే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అండ్ కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారిని విమర్శించి టార్గెట్ చేసి తప్పుపడితే మంచిది. ఎందుకంటే మెడికల్ కాలేజీల పీపీపీని కేంద్రం సమర్థిస్తోంది. మీరు పీపీపీకి ఇచ్చుకోండి, అదే మంచి ప్లాను అని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్రం నిన్న లేఖలు రాసింది. సో ఇప్పుడు ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఢిల్లీ వెళ్ళాలి. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పీపీపీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని ఢిల్లీకి షిఫ్ట్ చేసి ఇక్కడ చంద్రబాబు గారినో లేదా సత్యకుమార్ గారినో తప్పు పడుతున్నారు కదా, నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా తప్పు పడితే మంచిదన్నమాట. ఎందుకంటే నిన్న కేంద్ర వైద్యారోగ్య అండ్ కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా గారి దగ్గర నుంచి మన అన్ని రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ మంత్రులకు లేఖలు వచ్చాయి. దానిలో భాగంగా మన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి లేఖ వచ్చింది. ఆ లేఖ సారాంశం ఏమిటంటే, ఇది ఈ పీపీపీకి ఇవ్వడం వలన అవసరమైతే వైబిలిటీ గ్యాప్ ఫండ్ VGF అదనంగా ఇస్తాము, దానికోసం కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్లు కేటాయించింది అని చెప్పారనమాట. పీపీపీని ప్రోత్సహించడానికి కేంద్రం 2 కొత్త పథకాలు తీసుకొస్తోంది. సో సబ్ స్కీమ్ 1 కింద ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం మూలధన వ్యయంలో 80% గ్రాంట్ రూపంలో ఇస్తాము. ఆ 80%లో కేంద్ర ప్రభుత్వం 40%, రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాలి. అంటే గ్రాంట్ రూపంలో మెడికల్ కాలేజీలు పీపీకి ఇచ్చాక అది అక్కడ డెవలప్మెంట్ కోసం గ్రాంట్ కింద 80% నిధులు ఇస్తే అందులో కేంద్రం 40%, రాష్ట్రం 40% ఇస్తే 20% మాత్రమే వాళ్ళు పెట్టుకుంటే చాలు. అలాగే మొదటి 5 ఏళ్ళు నిర్వహణ వ్యయంలో కూడా 50% ప్రభుత్వం భరిస్తుంది. ఆ 50%లో కేంద్రం 25%, రాష్ట్రం 25% ఇస్తారు. మిగిలిన 50% ఎవరైతే మెడికల్ కాలేజీలను తీసుకున్నారో పీపీపీలో వాళ్ళు పెట్టుకుంటే చాలు. సో ఇక్కడ అంటే జేపీ నడ్డా పేర్కొన్నారు, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రాజెక్ట్ డెవలప్మెంట్ టెక్నికల్ అడ్వైజరీ సర్వీసెస్ నిమిత్తం ఒక్కొక్క ప్రాజెక్టుకు 5 కోట్ల వరకు అందిస్తున్నట్టు కూడా చెప్పారనమాట. సో దేశవ్యాప్తంగా కూడా 2000 సంవత్సరం నుంచి కూడా పీపీపీ అమల్లో ఉంది. కాబట్టి మీ రాష్ట్రంలో కూడా పీపీపీని ఎంకరేజ్ చేయండి, పీపీపీని ప్రోత్సహించండి. పీపీపీ కింద ఎవరైనా వస్తే వాళ్ళకి అదనపు రాయితీలు VGF ఫండ్ కూడా ఇవ్వండి అని చెప్పారు. ఇప్పటి వరకు 2,000 కోట్లతో ప్రాజెక్టులు VGF కింద ఆమోదించాము. 20 రాష్ట్రాల్లో 919 డయాలసిస్ సెంటర్లు పీపీపీ పద్ధతిలో నడుస్తున్నాయి. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా వైద్య కళాశాలల నిర్మాణం, ఆసుపత్రుల ఆధునికీకరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనతో పాటు క్లినికల్, నాన్ క్లినికల్ సేవలు కూడా పీపీపీ పద్ధతిలో ఇచ్చుకోండి అని పీపీపీ వలన ఉన్న ఉపయోగాలు ఏంటి అని పేర్కొంటూ జేపీ నడ్డా గారు చెప్పారు. సరే, ఇక్కడ మెడికల్ కాలేజీల పీపీపీ విషయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ గొడవ జరుగుతోంది కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైం పీపీపీకి టెండర్లు ఆహ్వానించినా ఎవరూ రావట్లేదు కాబట్టి మేబీ సెంట్రల్ గవర్నమెంట్తో మన రాష్ట్ర ప్రభుత్వం లైజనింగ్ సమన్వయం చేసుకొని ఇదిగో మాకు ఇలా మా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది, మీరు కాస్త సపోర్ట్ చేయండి అని అడిగితే మేబీ వాళ్ళు సపోర్ట్ చేసి ఉండొచ్చు. అందుకే జేపీ నడ్డా గారు లేఖ రాసి ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారు కదా, ఎవరైనా పీపీపీ పద్ధతిలో ఇలా తీసుకుంటే వాళ్ళని మేము జైల్లో పెడతాం అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పారు కదా. అలాగే ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పారు కదా. సో ఆ బెదిరింపులకు ఎవరైనా భయపడితే ఇప్పుడు కేంద్రం ఇచ్చిన భరోసాతో ముందుకు రావచ్చు. పైగా 80% గ్రాంట్ ఇస్తారంటే మామూలు కాదు. ఇప్పుడు 100 కోట్లు ఖర్చు అయింది అనుకో, అందులో 80 కోట్లు గ్రాంటే వస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపే ఇస్తారు. అలాగే నిర్వహణ కోసం సంవత్సరానికి ఒక 20 కోట్లు ఖర్చు అయింది అనుకో, అందులో సగం గవర్నమెంట్ ఇస్తుంది. ఓ 10 కోట్లు వాళ్ళు పెట్టుకుంటే చాలు, మిగిలిన సగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే ఇస్తాయి. అంటే ఎలా చూసినా పీపీపీ పద్ధతిలో తీసుకునే వాళ్ళని ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తుంది, కేంద్రమే ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళు నష్టపోకుండా వాళ్ళకి అదనపు రాయితీలు, అదనపు ప్రోత్సాహకాలు ఇస్తోంది. సో ఇక్కడ అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా ఆ మధ్య 3 సంవత్సరాల కిందట కేసీఆర్ గారు దేశ్కి నేత అయిపోయారు కదా, జాతీయ స్థాయిలో ఒక పార్టీ పెట్టేశారు కదా.
పెట్టేసి ఇతర రాష్ట్రాల్లో ప్రచార సభలు పెట్టారు కదా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం. ఆయన కూడా దేశ్కి నేత అయిపోవచ్చు, జాతీయ స్థాయిలో అయిపోవచ్చు. కేసీఆర్ గారితో కలిపి ఢిల్లీకి వెళ్ళి పోరాటం చేయొచ్చు. ఎందుకంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్లో చేసిన పోరాటం ఢిల్లీలో చేస్తే అప్పుడు తెలుస్తుంది దాని ఫలితం ఏంటి అనేది. థ్యాంక్ యూ.